నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హెల్దీ అండ్ టేస్టీ కొర్రల రవ్వతో ఉప్మా ఎలా చేయాలో చూద్దామా. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత ఒక కప్పు కొర్రల రవ్వ వేసుకొని సన్నని మంట మీద 3 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా వేగిన రవ్వని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1.5 టీ స్పూన్ నెయ్యి, ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో 5-6 జీడిపప్పులు వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి తుంచుకొని వేసుకొని వేయించుకోవాలి. అందులోనే కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకొని వేసి వేయించుకోవాలి. ఒక టీ స్పూను ఉప్పు కూడా వేసుకోవాలి. ఒక
క్యారెట్ చిన్నది తీసుకొని అది కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. ఒక అల్లం ముక్క తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని అందులోనే వేసుకొని వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేయాలి. అలాగే కొంచెం కొత్తిమీర. ఇలా అన్నీ వేగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వను కూడా వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ వేసి ఉడికించుకోవాలి. కాస్త మెత్తగా కావాలనుకునే వాళ్ళు ఇంకొక కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి మంచిగా కలిపి మూత పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా ఉడుకుతుంది. తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇంకో 5 మినిట్స్ అలా ఉంచి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.